హలో గైస్, వీడియో చేయక చాలా రోజులు అయిపోయింది. సుమారుగా 50 రోజులు అయితే అయిపోయింది. ఇందాక లాస్ట్ టైం నేను యూట్యూబ్ లో చూసినప్పుడు వీడియోస్ చేయడానికి చేయకపోవడానికి కారణం కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక వర్క్ లో డిపెండ్ అయిపోతాను అనుకుంటున్నాను. నేనైతే మల్టీ వర్క్ చేసాను, చాలా వర్క్లు చేశాను. లాస్ట్ కి ఇప్పుడు ఆడియో అండ్ నా షాప్ అయితే డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే నేను ఇన్నాళ్ళుగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక వర్క్ రిపేర్ చేస్తా అన్ని పెట్టి చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ పేరు కూడా మార్చాను. ఐఎం షోబాబు నుంచి ఎలక్ట్రో షోబాబు కింద కూడా మార్చేశాను. ప్రాబ్లం ఏంటంటే, నేను ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఒక వర్క్ మీద నేను డిపెండ్ అయి ఉండకపోవడం. నేనైతే ఈ గ్యాప్ లో 50 రోజుల గ్యాప్ లో నేను చాలా వర్కే చేశాను, కానీ యూట్యూబ్ లో అయితే నేను పెట్టలేకపోయాను. రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ వర్క్ కూడా చేస్తున్నాను. ఇక 5.1 మీకు కనపడతాం. అయితే దీన్ని అయితే రీడిజైన్ చేశాను. ఇది 2013లో మా మామయ్య గారు తయారు చేశారు. ఆయన తయారు చేసిన తర్వాత ఇప్పుడు వచ్చింది, మన అప్గ్రేడ్ కోసం వచ్చింది. అప్గ్రేడ్ కూడా కాదు, చాలా ఫాల్ట్ వచ్చింది. ఆ ఫాల్ట్ వల్ల కొంచెం అప్డేట్ చేస్తాను. అది కూడా తిరిగి ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే మళ్ళీ నా ఇంటర్వ్యూ సెక్షన్ కింద ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేయాలి కదా, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. నేను అయితే ఇక వర్క్ ఫ్లో ఏంటంటే, మనది లాస్ట్ టైం బాక్స్ కూడా మనం తయారు చేసాం. అది కూడా వీడియో పెట్టాలన్న ఉద్దేశం ఉంది, కానీ వర్క్ చాలా ఫాస్ట్ చేయాలి కాబట్టి ఈ ఒక్కడనే చేయాలి కదా, నేను తీసుకొని నేనే పెట్టుకోవాలి. కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, ఈ కెమెరా ట్రైపాడ్ అన్ని సెట్ చేసుకోవాలి. అన్ని సెట్ చేసి మళ్ళీ కట్ చేయాలి, మళ్ళీ దాన్ని కట్ చేసి ఇలా కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేకపోయాను. ఇప్పుడైతే నేను ప్రాపర్ గా నేను మెయింటైన్ చేస్తాను అనుకుంటున్నాను. 1 by 1 ప్రాసెస్ మీరు పెడతాను. చూసారా, ఇటు కూడా పెరిపోయింది, ఇది కూడా కటింగ్ చేయించుకోవాలి. ఈ వర్క్ వల్ల వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. టీవీలు, ఆడియో అన్ని మాక్సిమం ఎలక్ట్రానిక్స్ అన్ని చేస్తాం కాబట్టి కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైతే ఉంది. ఇప్పుడు నేనైతే చూపిస్తాను, ప్రజెంట్ వర్క్ కూడా చేస్తాను కదా, చూపిస్తాను. ఇది ఇంట్రడక్షన్ మళ్ళీ రీస్టార్ట్ అవడానికి ఇంట్రడక్షన్ లాగానే చేస్తున్నాను. ఈ నెక్స్ట్ నుంచి వీడియోలు అయితే కంపల్సరిగా నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా డైలీ డే టు డే వర్క్ లైఫ్. నేను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను, ఏమేమి చేస్తున్నాను, నేను నా వర్క్ ఏంటి, అదే ఈ ఎలక్ట్రానిక్స్ మీద ప్రతిదీ నేనైతే మొబైల్ డిస్ప్లే వేస్తాను. అవి మన హోమ్ థియేటర్ లో యాంప్లిఫైర్ తయారు చేస్తాను. ఇది హుజా, ఇది రిపేర్ చేయాలి, ఇది వచ్చింది, ఇది చేయాలి. టీవీలు చేస్తాను, మనం వాషింగ్ మిషన్ బోర్డులు చేస్తాం, ఏసీ బోర్డులు చేస్తాం, అన్నిటినీ మనం చేస్తాం. ఇదిగో ఈ బ్లూటూత్ ఇవి కూడా రిపేర్ చేస్తున్నాం చూడండి. ఇది చేస్తే మహా ఎంత వస్తాయి, ఒక 20 రూపాయలు, 50 రూపాయల లోపు వస్తాయి, అంత మించి వస్తాయి ఎవరో. అవి కూడా చేస్తున్నాను. ఈ వర్క్ ఏంటంటే, మనకి కస్టమర్ తీసుకొస్తారు, దాన్ని వదలలేము, ఇంకా పంపించలేము తిరిగి. దానివల్ల అయితే మనం అన్ని చేస్తాము. అదే వర్క్ అయితే చూపిస్తాను. ప్రజెంట్ నేను దీన్ని తయారు చేస్తాను. ఇప్పుడు దీని గురించి నేను ఫుల్ గా వీడియో మీకు చెప్పాలి. ఇదైతే ఎలుకలు ఉచ్చపోసి అనకూడదు, కానీ ఎలుకలు మూత్రం వల్ల ఇది పాడైపోయింది. తర్వాత కొన్ని అప్డేట్ చేసాను, చాలా అయితే చేంజెస్ చేసిన తర్వాత దీన్ని ఫైనల్ పుట్టు ఇలా వచ్చింది. దీనికి ఎదర గ్రిల్ కూడా దొరకలేదు, అది కూడా మనం కట్ చేసాం షీట్ కొని. అది కూడా అంత కరెక్ట్ గా రాదు. ఇక కస్టమర్ కి చెప్పాను, ఫస్ట్ టైం కదా అని చేయండి చెప్పాను. ఆయన అయితే ఒప్పేసుకున్నారు. ఫస్ట్ అయితే నేను మీకు చూపిస్తాను, నెక్స్ట్ దీన్ని ఫుల్ వీడియో మీకు చూపిస్తాను. నెక్స్ట్ మనం స్పీకర్ బాక్స్ కూడా మనం తయారు చేస్తున్నాము, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ మన 2 టాపులు నా మైండ్ మొత్తం పెట్టి నేను తయారు చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను డీటెయిల్ గా. వుడ్ అన్ని నేనే కోసి అసలు వీడియో చేయాలి. లెక్క అయితే పర్ఫెక్ట్ హిట్ అనుకున్నాను దాన్ని, కానీ వీడియో తెలియకపోయాను. అది ఒక రెండు నైట్లు 2 పగలు కలిపి చేస్తే కానీ నాకు ఒక్కడనే చేశాను, అందుకే పూర్తయినాయి ఒక వల్ల. సరే, ఏదైనా ఇప్పుడు వీడియో చూపించేసి నెక్స్ట్ వీడియో అయితే ఫస్ట్ మనం యాంప్లిఫైర్ ఎలా రీడిజైన్ చేశాను, నేను ఏమేమి వేసాను నా ఓన్ గా, అది చూపిస్తాను. నెక్స్ట్ అయితే మీకు అది కూడా తర్వాత బాక్స్లు టాపులు చూపించేస్తాను. ఫస్ట్ దీనిలో చూపించేద్దాం. మూవీ పెట్టి మూవీ నుంచి చెక్ చేస్తున్నాను దీన్ని. ఇది 5.1. అది ఎలా అంటే, ఇదిగోండి, జెమ్టెక్ తీసుకొచ్చాను. జెమ్టెక్ అసలు ఇరక్కొట్టేస్తుంది ఆడియో అయితే. అది కూడా మీకు క్లియర్గా ఆ వీడియో చెప్తాను. ఇంకా సింగిల్ స్పీకర్ ప్రొడక్షన్, ఇంకా ఫ్యాన్కి అది చాలా సింపుల్గా, ఇదే ఎంపీఎస్. ఇక ప్యానల్ చూపిస్తాను నీకు ఫ్రంట్. ఇదిగోండి ప్యానల్ నేను కట్ చేశాను, మళ్ళీ దీని మీద ఒక స్టిక్కర్ అయితే అంటించాలి. కానీ ఇలా అయినా సరే కొంచెం చాలా బాగుంది. ఇదైతే నేను కట్ చేశాను మిషన్తో, అలాగనే బాగానే ఉంది. కానీ అయినా వద్దు, అది స్టిక్కర్ వేసిన తర్వాత మీకు వీడియో పెట్టిన తర్వాత చూపిస్తాను. ఇదిగో యాంప్లిఫైర్ 4000 అఫూజా 4000 యాంప్లిఫైర్, ఇది ఒకటి రిపేర్ చేయాలి. ఇంకోటి జెమ్టెక్ తీసుకొచ్చి జెమ్టెక్ బోర్డే దీంట్లో ఇస్తాను నేను. ఇదే జెమ్టెక్. ఇది కూడా వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ అది చాలా వీడియోలు అయితే యూట్యూబ్లో ఉన్నాయి, దానివల్ల అయితే నేను పెట్టలేదు. అది పెట్టదలుచుకోలేదు, అందరూ ఆల్రెడీ వీడియో చేశారు. దాన్ని మనం చేస్తే బాగోదని చెప్పి నేనే చేయలేదు. నాకు లైట్ చేసుకోండి. అయితే జెమ్టెక్ బోర్డ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, అది కూడా మీకు చాలా క్లారిటీగా చెప్తాను. నేను విన్నాను సుమారు, ఇప్పుడు నేను ఈ వీడియో తీయక ముందు 2 గంటల నుంచి
సినిమా అయితే చూస్తున్నాను. ఆ సినిమా లెవెల్ కూడా నాకు చాలా నచ్చింది. అన్నీ కూడా మీకు తిరిగి చెప్పేస్తాను. నేను వైరింగ్ అయితే ఎలా చేశాను అది కూడా అప్పుడు మాట్లాడుకుందాం. వైరింగ్ గురించి కూడా వదిలేండి. ఇక ఇది అనమాట నా వర్క్. నా ఇలా బిజీగా ఉండటం వల్ల అన్న వీడియో తీయడానికి కూడా ఛాన్స్ లేదు. ఇక 1 బై 1 కస్టమర్లు చేస్తుంటారు. అసలే మనకి అసలే మనం మొహమాట ఎక్కువ కెమెరా పెట్టలేం. అది కాక మెయిన్ రీజన్ ఏంటంటే నాది ఉన్నది ఒకటే ఫోను. నాకు ఎక్స్ట్రా ఫోన్ లేదు. ఎక్స్ట్రా ఫోన్ ఉంటే ఒక ట్రైపాడ్ పెట్టేసేదాను. దీనికి రికార్డ్ చేస్తాం కదా, కస్టమర్లకి నెంబర్ ఇస్తాను కదా, మళ్ళీ వాళ్ళు రిటర్న్ వర్క్ అయిందా లేదా అని ఫోన్ చేయడానికి మళ్ళీ నేను వాళ్ళకి ఫోన్ చేయడానికి ఇదే ఫోన్ వాడాల్సి వస్తుంది. దానివల్ల వీడియో రికార్డ్ అవుతూ ఉండగా ఫోన్ రావడం, అది వీడియో ఆగిపోవటం, మళ్ళీ ఎక్కడి నుంచి చెప్పినా నా ఇదిలో నేను తీయలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కంపల్సరీగా నేను ఒక ఫోన్ తీసుకోవాలి. ఒక ఫోన్ తీసుకుని సపరేట్గా దాని కెమెరా కోసమే. ఫోన్ ఎందుకంటే కెమెరాలు కొనడం ఈ మెమరీ కార్డ్ అటు అటు ఏమొద్దు. ఆ ఫోన్ ఉంది, దానికి డిస్ప్లే వేసుకుని వాడేది. ఇంకా సరే, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మనం టాపిక్లో మంచి టాపిక్లు అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను నేను. ఈ నెక్స్ట్ వీడియో అయితే 1 బై 1 స్టార్ట్ అవుతుంది. సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది రికార్డ్ చేసే శనివారం కదా, నెక్స్ట్ ఆదివారం కొంచెం బిజీగా కొద్దిగా ఫ్రీ అవ్వాలి. నేను ఒక రోజంతా ఫ్రీ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి చేస్తాను. మనకు మంచి కళలు ఉన్నాయి ఇక్కడ, అవి కూడా మీకు చూపిస్తాను. కళ్ళు అంటే వేరేగా వెళ్ళిపోకండి. మంచి సంగీత కళలు కూడా ఉన్నాయి మన దగ్గర, సంగీతం కూడా. అవి కూడా మీకు 1 బై 1 నా డే టు డే లైఫ్ గురించి నేను పెట్టడానికి, ఎలక్ట్రానిక్స్ మీద పెట్టడానికి అయితే ఫిక్స్ అయిపోయాను. ఈ వీడియో ఇంతవరకే. ఇక మీరు ఎవరైనా మన సబ్స్క్రైబ్స్ ఉన్నారు కదా, చాలామంది ఆడియో చేసిన తర్వాతే వచ్చారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఉన్న వాళ్ళందరికీ నెక్స్ట్ మీకు నిరాశపరచకుండా మంచి బోర్డులు అన్బాక్సింగ్ చేసి, ఇవన్నీ నా ఓన్ డబ్బులతోనే కొనాలి. నేను అన్ని నా డబ్బులతో నేను క్లాస్ డి అనేది ఎంత పర్ఫెక్ట్ అనేది కూడా నేను చెప్తాను. ఉంటాను మరి. ఈ నెక్స్ట్ వీడియో నుంచి మంచి కంటెంట్ ఉంటుంది, ఇది కంపల్సరీ. ఓకే బాబాయ్, ఉంటాం మరి. థ్యాంక్ యూ.